ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓం దుం దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధ భయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహకారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా
నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధిహీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహువు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము, మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ తారీఖున తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహువుతో యుతి చెందటం, అట్లాగే కర్కాటక రాశికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో రాహువుతో యుతి చెందటం 6వ తారీఖున ఫిబ్రవరి 6. ఈ 2 గ్రహాలు 3 రోజుల వ్యవధిలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువే చాలా దోషప్రదుడు. మరి అలాంటిది బుధగ్రహము వెళ్ళి రాహువుతో కలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బుధుడు శుక్రుడు ఇరువురు కూడా ఆ 8వ స్థానంలో ఉండటం వరకు బాగుంటుంది. గోచార రీత్యా ప్రిడిక్షన్ వైజు చక్కటి బుద్ధి చైతన్యం కావచ్చు, మంచి వాక్స్ఫుటము కావచ్చు, అనుకోని ఆకస్మిక ధనలాభాదులో లేకపోతే లాభ నష్టాలు ఏదో ఒకటి జరగటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్ట, అనుకోకుండానే ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారానో అఖండమైనటువంటి ధనలాభాదులు, లేకపోతే ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ట మన్ననలు, అట్లాగే సంతానపరమైనటువంటి సమాలోచన వృద్ధి, ఇవన్నీ కూడా శుభ పరిణామాలని చెప్పి శాస్త్రం నిర్వచనం. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఆ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత విభేదమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు. అంటే బుధుడు వ్యాపారకారకుడై మరి ఈ కర్కాటక రాశి వారికి వ్యాపార రీత్యా ఏది మాట్లాడినా కూడా చేద్దాకా వచ్చి మిస్ అయ్యేటటువంటి పరిస్థితి. లేకపోతే కొంతమంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టుంటారు, లాభం వస్తుంది అని చెప్పి అది ప్రాపర్టీ వైజ్ ఏదైనా సరే అంటే మధ్యవర్తిత్వము అంటారు. మధ్యవర్తిత్వము లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కావచ్చు, అదే చిట్టి పాటలు వేసేటటువంటి సంస్థల్లో కావచ్చు, జూద పంద్యాల్లో కావచ్చు, ఆకస్మికంగా వాళ్ళకి ఏదో లాభం వచ్చేయాలి. అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడో అక్కడ పెట్టే అవకాశము, లేదా విమానయాన సంస్థల్లో సంబంధించినటువంటి ఏదైనా సరే ఒక షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఏదో డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ధనాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయి ఉండొచ్చు. అట్లాగే కుటుంబీకులు వారి యొక్క కుటుంబంలో ఏదో సమస్యలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, వాళ్ళకి కుటుంబీకుల్లో ఎవరికో ఉద్యోగం రాలేదు, వీరేదో మాట సహాయం చేయాలని అవతల వ్యక్తులతో సంభాషిస్తారు. అంటే వీరికి గృహంలో ఉన్నటువంటి లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంత మాట సహకారాన్ని అందించడానికి చాలా కష్టం మీద ప్రయత్నం చేస్తారు. సరే అవతల వాళ్ళు కూడా పని అయిపోతుంది, మీకెందుకు నేనున్నానని చెప్పి మాటిస్తారు. సమయానికి ఆ పని కాదు. దాని ద్వారా బంధుమిత్రాదులతో కూడా వీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాగ్వాదాలు కావచ్చు, వారి నుంచి దూరం అయిపోవడం కావచ్చు, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఆకస్మికంగా జరిగేటటువంటి తంతులు ఎక్కువగా ఉంటాయి. వీరికి వ్యాపారంలో లాభం అనుకుంటే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి తగినటువంటి లాభము రాకుండా మోసపూరితమైనటువంటి చర్యలకి చాలా ఇబ్బందులుగా ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా వ్యాపారాలలో మీడియా రంగం కావచ్చు, లేకపోతే శిల్పకళా నైపుణ్యానికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వ్యాపారానికి లింక్ అయి ఉన్నటువంటివి కావచ్చు, జ్యోతిష్యపరమైనటువంటి ఎవరైనా
పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలకి లేనటువంటి వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించి వారు చెప్పినటువంటి భోగస్ మాటలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అబద్ధపు పూరితమైనటువంటి మాటల వలన వీరు రాహుగ్రహ ప్రభావం ఎప్పుడైతే బుధుడి మీద కలుస్తుందో వీరు మాట్లాడే మాటకి కొంత విలువ ఉండదు. అట్లాగే వీరు చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా వీరి మీద రిఫ్లెక్ట్ అయ్యి వీరికి అవమానాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వీరు చేసినటువంటి సహాయాలు, అది ఏ మాట సహాయం కావచ్చు, ఉద్యోగరీత్యా ఎవరికైనా బంధువుల్లో సహాయం చేయొచ్చు, ఏదైనా సరే ఏది చేసినా కూడా వీరికి దానికి తగినటువంటి సంతృప్తికరమైనటువంటి చర్యలు వీరికి కనపడవు. అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు, కర్కాటక రాశికి సంబంధించి విద్యార్థులకి వారి యొక్క ఆలోచన ఏదో చేయాలి, ఇంకా ఏదో చదవాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి ఎన్నో ప్రణాళికలు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళాలి, లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి, నా అంతటి తెలివిగల వాడు లేడు, నేను చాలా తెలివైనటువంటి వాడిని, నాకున్న ఆ బుద్ధి నైపుణ్యంతో నేను ఎంత దూరమైనా సరే వెళ్ళగలను అనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళకి అభీష్టం నెరవేరడానికి అవకాశం ఉన్నప్పటికీ వారి యొక్క బుద్ధి చాతురత తెలివితేటలు బయటికి ప్రదర్శించే నేర్పు ఉన్నప్పటికీ ఆకస్మికంగా కలిగేటటువంటి విద్యా ఆటంకాల వలన, అట్లాగే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కూడా నష్టపోయే పరిస్థితి, అంటే ఫ్రెండ్స్తో కొత్త ప్రదేశాలు చూడడానికి స్కూల్సో కాలేజీలో మానేసి వెళ్ళే పరిస్థితి, ఆ సమయంలోనే ఇక్కడ ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి ఆకస్మికంగా సడన్గా జరుగుతాయి. ఆ సమయంలో వీరు ఎగ్జామ్స్కి అటెండ్ కాక అనుకున్న సమయానికి చదువుకోలేక సరైన మార్కులు రాక వీరు విద్యలో కొంత ఆ నాలెడ్జ్ తగ్గే అవకాశము, విద్యాలయంలో వీరికి కొంత ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ధనపరంగా, వాహనపరంగా, గృహాల పరంగా, లేకపోతే స్థలాల పరంగా వీరు కొంత దొంగ మాటలకి లొంగిపోయి అవతల వాళ్ళు వ్యాపారస్తులు వీరికి మభ్యపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇది కొనండి, మీకు బ్రహ్మాండంగా రేట్లు పెరుగుతాయి, ఈ ఇల్లు కొనండి, ఈ స్థలం కొనండి అని చెప్పి మీకు మభ్యపెట్టేటటువంటి పరిస్థితులు, మీ చేత ఇన్వెస్ట్ చేయించడానికి అవసరమైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని పిలవటము, వారి ద్వారా కూడా మాట్లాడించటము, ఇవన్నీ కూడా చక జరిగిపోయి మీరు నష్టపోయేటటువంటి ఆర్థిక పరంగా ఇందాక చెప్పినటువంటి అది వెహికల్ బిజినెస్ కావచ్చు, స్థలాల బిజినెస్ కావచ్చు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఏదో రకంగా వీరు వ్యాపారపరంగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు తప్పనిసరిగా రాహుగ్రహానికి, అదే బుధ రాహు శుక్రగ్రహాలకి అతీతంగా వీరు గనక ఆ శక్తులని వీరి మీద ప్రసరింపజేసుకోకుండా ఉండాలి అనుకుంటే విష్ణు సహస్రనామాన్ని నిత్యం పఠించండి. అట్లాగే మా పీఠంలో నాచే చేయబడేటటువంటి 17వ తారీఖు నేను చేసేటటువంటి లక్ష్మీ కుబేర హోమము, వ్యాపారస్తులైతే కనుక వ్యాపారానికి సంబంధించినటువంటి హోమము లక్ష్మీ నరసింహస్వామి హోమం, ఎందుకంటే బుధరాహువులు శుక్రరాహువులు ఈ రెండూ కూడా విశేషమైనటువంటి ప్రతి మనిషికి కావాలి. వ్యాపారం అంటే ఏదో మనం సామాన్లు పెట్టుకొని కూర్చొనేది వ్యాపారం కాదు. మనం ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం కూడా ఒక వ్యాపారం లాంటిదే. మరి ఒక టైంకి వెళ్ళాలి, దాని ద్వారా డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసేవాడికి డబ్బులు వస్తాయి. ధనకారకుడు శుక్రుడు, వీళ్ళిద్దరూ కూడా రాహుతో కలిసి ఉండటం వలన ఆర్థికంగా కొంత పతనం అవ్వచ్చు, నష్టాలు కలగచ్చు, కష్టాలు కలగచ్చు. వీరి బుద్ధిమాంద్యము, బుద్ధి అచేతనత్వం వలన, వీళ్ళ మాట వలన, సంభాషణల వలన, మోసపూరితమైన చర్యల వలన వీరు వ్యాపారంలో కొన్ని నష్టాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కగా ఈ ఫిబ్రవరి 17 నేను చేసేటటువంటి ఈ హోమంలో మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి. లక్ష్మీ కటాక్షాన్ని, విద్యయందు కూడా నైపుణ్యాన్ని చాటి చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నరసింహస్వామినే నమో నమః.